రామగుండం మున్సిపాలిటీ 38వ డివిజన్ నుండి కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాముల దగ్గర ఈరోజు మనం ఉన్నాము. అసలు రానున్న రోజుల్లో అభివృద్ధి ఏ విధంగా చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలన్నీ వస్తున్నాయా లేదా, అవన్నీ కూడా ఆయన చేతుల్లో అంటే ఆయన మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇటు పనితీరు కానీ ఇక్కడి నుంచి వచ్చే ప్రజల నుంచి వచ్చిన స్పందన కానీ, గత పాలకులు ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనుక నెట్టిండ్రు, ఆర్థికంగా అనేక రకాలుగా వెనుక నెట్టిండ్రు. మా ప్రాంతం ఇది ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ RFCL ఉంటుంది, NTPC ఉంటుంది, ఇక్కడ సింగరేణి ఉంటుంది. దీని ఒక మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రామగుండాన్ని పూర్తిగా బొందలగడ్డ చేసిన చరిత్ర ఈరోజు BRS పార్టీది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ రాష్ట్రాకురు మక్కాన్ సింగ్ గౌరవ శాసనసభ్యులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని కోసం కంకణబద్దులై పనిచేస్తుండ్రు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తుండ్రు. రాబో తరాలకు బాటనేసే కార్యక్రమం చేస్తుండ్రు. ఇక్కడ చాలా మంది బొందలగడ్డ అయిపోయని చెప్పి ఈ ప్రాంతాన్ని వీడి సొంత ఊర్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది, వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు మా రాష్ట్రాకురు మక్కాన్ సింగ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసి మళ్ళీ అందరికి కంబ్యాక్ అవుతున్నారు. ఇక్కడ అంటే ముఖ్యంగా మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, మీకు ఎవరైతే ప్రత్యర్థిగా ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఇక్కడ అన్ని డివిజన్లు 60 డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఈరోజు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా 38వ డివిజన్లో నేను గతంలో పోటీ చేసి గెలుపు దగ్గర అంచుదాకా వచ్చి ఓడిపోయినా కూడా దాన్ని గెలుపు భావించి ఈ ప్రాంతంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసిన, ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన, ఎక్కడ లేని విధంగా ఈ డివిజన్లో ఇంటికి వెళ్ళి 135 మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం, 35 మందికి ఇందిరా మిల్లు ఇచ్చినాం, 12 డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం కట్టిపెట్టిన శిలావత్సరంలో ఉన్నట్టు డబుల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా మెయిన్గా ముఖ్య సమస్యలు ఏమున్నాయి అనుకుంటారు? ఇక్కడ అనేకమైన సమస్యలు ఉండే. గతంలో ఇక్కడ OCP 5 తీసుకురావద్దు అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విన్నవించుకునేది. అదే కేసీఆర్ కూడా నేను అది తీసుకురాను, ఆడ కాపాల కుక్కలా ఉంటా, ఆ OCP రాని అన్నాడు. అండ్ అధికారంలో వచ్చిన వెంటనే OCP 5 చేసేసిండు. దానివల్ల ఇక్కడ డస్ట్ ప్రాబ్లం ఉన్నది, అనేకమైన ప్రాబ్లమ్స్, ఇక్కడ లంగ్స్ ప్రాబ్లము, అనేక వాటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దానికి PPP ద్వారా గాలిలో ఎంత పొల్యూషన్ ఉన్నది కూడా వాళ్ళకు కూడా గతంలో మేము అధికారులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఆపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసినాం, అది జరిగిపోయింది. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏం క్యాక్టలు ఘాటుకు సంబంధించిన హాస్పిటల్, ఇక్కడ పొల్యూషన్ తగ్గించడానికి కూడా మా ప్రభుత్వము ఇక గౌరవ శాసనసభ్యుడు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. అవి అంటే ఎలా ఉందన్న ప్రజల దగ్గర స్పందన ఎలా ఉంది? పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ఇక్కడ గౌరవ శాసనసభ్యుడిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజలందరూ పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో వాళ్ళంతా భాగస్వాములు అవుతున్నారు. ఇప్పుడు చూసినట్టయితే అనేకమైన సంక్షేమ పథకాలు మేమున్నప్పుడు వచ్చినాయి. రాగానే సన్న బియ్యం చేసినాం, ఉచిత గ్యాస్ చేసినాం, కరెంటు చేసినాం, ఇట్లా అనేకమైన సంక్షేమాలు చేస్తున్నాం. ఈ నెల నుంచి కూడా మేము 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వబోతున్న సంగతి కూడా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేము చాలా వెనక్కి వెళ్ళిపోయాం, చాలా దోపిడీకి గురైపోయాం, చాలా అవమానానికి గురైపోయాం, అనేక రకాల ఇబ్బంది పడ్డాం. మళ్ళీ తిరిగి ఏదైతే తెలంగాణ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చింది, తెచ్చుకున్నారు. ప్రజలంతా ఇక్కడ అభివృద్ధిని చేసుకుంటున్నారు. అనేకమైన ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించి ఇప్పటి వరకు అయితే ఈ ప్రాంతంలో ఒక 5,300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మీ మీడియా మిత్రులు తెలుసు, రేవంత్ రెడ్డి గారు అనేకమైన ఉద్యోగాలు తీసుకొచ్చిండు. అటు అవుట్ సోర్సింగ్ కావచ్చు, ఇటు కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, అటు గవర్నమెంట్ కావచ్చు. ఉద్యోగ విషయాల్లో ఎక్కడ వెనుకపోయలేదు. ఇక్కడ మా ఇండస్ట్రియల్ ఇంత పెద్ద ఏరియా కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఇక్కడ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ తరిమి కొట్టే కార్యక్రమం ఎమ్మెల్యే గారు చేసి నో బిహారీ నో బహారీ అని చెప్పి ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం మేము. అంటే ముఖ్యంగా ఎంతమంది ఓటర్లు ఉంటారు? ఓటర్ల దగ్గర నుంచి అంటే మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 3,600 ఓట్లు ఉన్నాయి. 2 సమానం ఉన్నాయి. మహిళలు సమానం ఉన్నారు, 10,500 పురుషులు కూడా అంతే ఉన్నారు, సమానం ఓటు ఉన్నారు. అందరూ కూడా కంకణ బదులు ఈరోజు నెలకంఠరామ్ అనే తోడు నా ఇంటి కుటుంబ సభ్యుడు, నాకు సొంత కొడుకు, ఒక తమ్ముడు, ఒక అన్న అనే విధంగా నన్ను భావించి ఈరోజు అందరూ నాకు కలిసికట్టుగా ఏ మాట లేదు, రాము కాంగ్రెస్ పార్టీ గెలిపియాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేది పూర్తి నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇవ్వబోతున్నారు. పూర్తి విశ్వాసం నా మీద ఉంచబోతున్నారు. ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా 24/7 ఒక కార్పొరేటర్ కాకుండా
కార్పొరేటర్ కాదు, ఒక్క సర్వెంట్ లాగా పనిచేస్తా ఈ ప్రాంతానికి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఇది అంటే ఏదైతే ఇప్పటివరకు ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమాలు చేస్తుందని, అదేవిధంగా ప్రజల మధ్యలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందని కూడా చూద్దాం. కెమెరామెన్ రాజుతో మహిపాల్ రామగుండం.